నమస్తే శాస్త్రి స్మయోకి స్వాగతం. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. యుద్ధ విమానాలు కూడా ఇప్పుడు ఉపయోగించబోతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. ఈ పేపర్ లీకేజ్ మీద అనేక విమర్శలు వచ్చాయి. ఎందుకంటే దేశంలోని వేలాది మంది యువత ఈ నీట్ ఎగ్జామ్ మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తుంది జూన్ 21. దీనిలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ని చాలా సీక్రెట్ ప్లేస్లో ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింటింగ్లో భాగంగా పార్టిసిపేట్ చేసే ఈ పేపర్ డిజైనర్స్, ట్రాన్స్లేటర్స్, సూపర్వైజర్స్, అలాగే ప్రింటర్స్, వీళ్ళందరినీ కూడా ఐసోలేటెడ్గా ఉంచడం జరిగింది. అంటే వీళ్ళకి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు. ఒక రకంగా వీళ్ళందరూ 21 జూన్ వరకు లాక్డౌన్లోనే ఉంటారన్నమాట. అలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ పేపర్ని చాలా పగడ్బందీగా మల్టీ లెవెల్ సెక్యూరిటీ మెజర్స్తో ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఈ నీట్ రీ ఎగ్జామ్ మీద చాలా సీరియస్గా ఉంది. దీనిలో భాగంగానే ఈసారి చాలా ప్రత్యేకంగా ఈ నీట్ ఎగ్జామ్ పేపర్స్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి దేశంలో ఉండే అనేక ఎగ్జామ్ సెంటర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన యుద్ధ విమానాలని వాడబోతున్నారు. ఇది ఈసారి చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్ పేపర్స్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి దేశంలో ఉండే వివిధ ఎగ్జామ్ సెంటర్స్కి ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అయితే ఆ ట్రాన్స్పోర్ట్ సమయంలో పేపర్లు లీకేజ్ అయ్యే అవకాశం ఉందనే కారణంతో ఈసారి మోడీ ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దించి యుద్ధ విమానాల ద్వారా నీట్ ఎగ్జామ్ పేపర్స్ని ఎగ్జామ్ సెంటర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారన్నమాట. అంటే మోడీ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో ఈ నీట్ రీ ఎగ్జామ్ మీద మనకి అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక విచిత్రమైన న్యూస్ ఇప్పుడు ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతోంది. అది నిజమా? నిజంగానే అది మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న. ఆ న్యూస్ ఏంటంటే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయన ప్లేస్లో నిర్మలా సీతారామన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం అపాయింట్ చేయబోతోందనే వార్త. అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా పీయూష్ గోయల్ని అపాయింట్ చేస్తారనే మరొక వార్త. ఈ వార్త నిజమా? నిజంగానే అయ్యే అవకాశం ఉందా అనేది చూడవలసిన విషయం. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ రీ ఎగ్జామ్ని, ఈ నీట్ రీ ఎగ్జామ్ని. ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీద ఏర్పడడం, అవి ధర్నాలు చేయడం, ఢిల్లీలో మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ప్రశ్నించడం, ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ప్రెస్టేజియస్గా ఈ నీట్ రీ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతోంది. చాలామంది ఇప్పుడు ఈ సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించి ఆ ప్లేస్లో నిర్మలా సీతారామన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా అపాయింట్ చేస్తే కాక్రోచ్ పార్టీ డిమాండ్ని యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది కదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎక్కడ తగ్గాలో, ఈ విషయంలో ఎక్కడ నెగ్గాలో చాలా బాగా తెలుసని ఈ నీట్ రీ ఎగ్జామ్ని చాలా పర్ఫెక్ట్గా, చాలా ప్లాన్తో ఈసారి కండక్ట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో ఇప్పుడు అందరూ చెప్తున్నట్లు నిర్మలా సీతారామన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ ప్లేస్లో అపాయింట్ చేస్తారా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్. థ్యాంక్ యూ.